హాయ్ అండి, నా పేరు సీత. ఏమే నీ పేరుకి బేబీ సినిమాలో నువ్వు చేసిన క్యారెక్టర్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఆ సినిమాలో నువ్వంటూ లేకపోతే అసలు ఆనంద దేవరకొండకి అడ్డం వచ్చేది కాదు, అతని పెళ్లికి ఏది అడ్డం వచ్చేది కాదు, విరాట్ గా నైట్ కలిసి వచ్చేది కాదు, బేబీకి ఇంకొక అతనితో పెళ్లి చేయాల్సి వచ్చేది కాదు. కానీ సినిమాని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయకూడదు. కలిసాక అర్థమైంది అమ్మాయి చాలా మంచిది. నేను కూడా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి ఏమో అనుకున్నాను, అది కానీ నువ్వు కూడా చాలా మంచివాడు. ఎదురు వాళ్ళు అనుకుంటున్నారు మన ఇద్దరమే మాట్లాడుకోవాలి మంచితనం గురించి అని. అది ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఫస్ట్ ఇద్దరు చూసుకుంటారు, తర్వాత కలుసుకుంటారు, తర్వాత ఉంటారు, తర్వాత మూసుకుంటారు. మధ్యలో ఏదో గ్యాప్ వచ్చి మధ్యలో దానికోసమే కదా అందరి ప్రయత్నం. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం గానీ మన పెళ్లి 50,000 అయిపోవాలి. 50,000 రూపాయలునా? అప్పుడే ఇక్కడ నీళ్లు వంట పడ్డాయి నీకా? అది నాకు పెళ్ళయ్యాక 10 మంది పిల్లలు కావాలి. మన మేనేజర్ చెప్పు, ఫోన్ చేసి కాలేజీ పిల్లల్ని పిలిపిస్తాడు. ఏముంది అందులో? కాలేజ్ పిల్లలు కాదు, మన పిల్లలు. ఇద్దరిని కంటే కాపురం అంటారు, 10 మందిని కంటే ఉద్యమం అంటారు. అంత మనకొద్దు. మా ఇంటికి అల్లుడు అవ్వాలంటే సరిపోదు, మా ఫ్యామిలీని ఇంప్రెస్ చేస్తేనే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం. నా మాట ఆలకించి ఓడిపోయానని వెళ్ళిపో. 7 రోజులు మమ్మల్ని ఇంప్రెస్ చేయడం అంటే మాటలు కాదు. వెళ్తే నీ కూతురుతోనే వెళ్తా ఇక్కడి నుంచి. మాటలు కాదు, చేతల్లో చూపించండి. నువ్వు కూడా చేతల్లో చూపించు ఫస్ట్, అర్థమవుతుందా? హలో, ఇసుంటి శాతగాని మాటలు చెప్పకుర్రి, దమ్ముంటే చూపెట్టుండ్రి. నీకు దమ్ముంటే నీ వీడియో ఎక్కడి వరకు వచ్చింది చెప్పరా? మీ అందరిని ఇంప్రెస్ చేసి ఆ అమ్మాయిని తీసుకుని మేము మా విజయవాడలో వెళ్ళకపోతే మా పేర్లే మార్పించుకుంటాం. హలో, ఒక్కరిని కాదు, మా దాంట్లో ఒక్కొక్కరిని అందరిని ఇంప్రెస్ చేయాలి మీరు. మా అత్తయ్య అనుకున్నాడు అసలు మీ ఫ్యామిలీ అయినా ఎవరైనా రికమెండేషన్ మీద వచ్చాడు? మాట్లాడేంటి? దమ్ముంటే ఇంప్రెస్ చేసి అప్పుడు మాట్లాడండి. సవాళ్ళు మాటలు కాదండి. ఏమయ్యా చూసి అలా చెప్పాడు డైలాగ్. హలో నువ్వుకా చెప్పరా. ఒకవేళ మీరు ఇంప్రెస్ చేయకపోతే మా అన్నలాగా అందరు గుండు కొట్టించుకుంటారా? మీరు గుండు కొట్టించుకోవాలేమో, మాకు భయపడితే ఉందిరా. మాకు కావాల్సింది అరగుండు కాదురా, ఫుల్ గుండు. పిచ్చి పిచ్చేసే లేకండి. ఆడపిల్లని అడగడానికి వచ్చి ఇదే నా పద్ధతి? మీరవునన్నా కాదన్నా, సీత నాది. ఎవడైనా కాదన్నాడో గుండు గుండు మీద కొట్టు. నీకుందిరా. ఏం నీకు లేదా? ఏం నీకు లేదా? వద్దు, ఆడపిల్లలు కాస్త తగ్గుండాలి. ఏంటి తగ్గుండేది? నీవే చేస్తే తగ్గుండేది. వాళ్ళని ఇంప్రెస్ చేయ. హలో, ఇదిగో మళ్ళీ చెప్తున్నా, సీత నాది. ఎవడైనా వద్దన్నా గుండు మీద గుండు మీద. రే, ఆడపిల్ల వాళ్ళు ఆవేశపడద్దు. వాడు ఎంటర్టైన్ చేస్తేనే మన అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం. పదండి. సీత నాది. ఎవడైనా వద్దు. సార్ సార్ సార్, ఇవన్నీ కాదు, బంగారం ధర ఎంత ఉంది సార్ ఇప్పుడు? బాస్, గుండు బాస్. పొండ్రా. సార్ కొంపదీసి మీరు గూగుల్లో గుండు కాదు కదా? దిస్ మై గాయ్ విలనిస్ట్, దట్ ఈస్ ఫ్లూటిస్ట్. రే నిన్ను రేపిస్ట్. మ్యూజిక్ ఎలా ఉందో దయచేసి ఆది గారు. మీ ముగ్గురు మ్యూజిక్ ఎలా ఉందంటే కాళేశ్వరంలో త్రివేణి సంగమంలా ఉంది. అసలు మైకు గొంతు అయిందా లేకపోతే గొంతులోకే మైకు పోయిందా అర్థం కాలేదు. నీవు రారా, హగ్గిస్తా నీకు. నాకు నిజంగా మాటలు రావట్లేదు, కానీ ఇంకొక 10-15 నిమిషాల దాకా చెప్తా. చాలా బాగా చేశారు. ఆ చివరి అతను బాబు ఎరగొట్టేశావు నువ్వు. సార్ సార్, ఆది గారు మా కోసం ఒక్క స్టెప్. జనరల్ గా నాకు ఇలాంటివన్నీ నచ్చు, మీరంతా అరుస్తున్నారు కాబట్టి.
రెడీ తీన్ మార్. అశ్వత్థామ 3.0 మెమరీ లాస్. అశ్వత్థామ 2 నుంచి ఇప్పుడు 3.4 నన్ను మీరు చాలా బాగా మిస్ అయ్యారుగా. మీ అందరికి కొన్ని గిఫ్ట్లు తెచ్చా, ఏంటి పంచిపెట్టేస్తా. పంచిపెట్టి. అశ్వత్థామ వాకింగ్ బాగుంది. అది 3.0 వాకింగ్. అశ్వత్థామ 3.0 ఐమ్ కమ్ బ్యాక్. తేనె పూసిన కత్తిని దింపారుగా. టైగర్ కా హుకుం. మీకోసం కొన్ని గిఫ్ట్ హ్యాంపర్లు తెచ్చాను. ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన నటుడు, హాస్య నటుడు, నా తమ్ముడు. హాస్య. దా. ఈ అవార్డు ఎందుకు తెలుసా మేడం? వీడు చేసిన యాక్టింగ్ కొన్ని చేశాడు కదా మొన్న. కే పాల్ చేసి యూట్యూబర్ అన్నాడు చూడండి, కాంతరా అని చెప్పేసి శివపుత్రుడు చేశాడు. భలే నమ్మించాడు తమ్ముడు. హ్యాట్సాప్. నికృష్టుడా, దరిద్రుడా. అందుకోసం ఈ అవార్డు. ఇంకోటి ఏం చేస్తా మేడం, ఇద్దరు బయోపిక్ అని చెప్పేసి ఇటు బయోపిక్ చేశాడు. అందుకోసం ఈ అవార్డు. థ్యాంక్ యూ అన్న. ఇదెందుకు తెలుసా? ఎందుకు? ఇలాంటి చేయొద్దని ఇంకో అవార్డు. అమ్మవాడు పుట్టినోడా. ఏన్నా ఆది అన్న నన్ను ఏమన్నారు? మిమ్మల్ని మేమేం అనగలని చెప్పు. అందుకోసమే నీకు ఒక గిఫ్ట్ అన్నా. ఇంట్లోకి వెళ్ళాలా నేను? ఏంటి పడితే ఆ ఇంటికి వెళ్లకుండా నీకు ఒక ఇల్లు ఉండాలని గుర్చేయడం కోసం అన్నా. విత్ డాగ్ అన్నా. అది కరవదన్నా. ఎందుకు చెప్పు? మరుగుతుంది కదా. అశ్వత్థామ 3.0 నరేష్. ఇవేంటో గుర్తున్నాయా? లేదండి. ఎప్పుడు చూడలేదా? లేదండి. ఎక్కడా చూడలేదా? లేదు. ఈ ఎవరికి తెలుసా? ఎవరివి? నాన్నగారు తాగి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? అన్న భాస్కర్ అన్న ఇట్రా అన్న. ప్రసాద్ తమ్ముడు, అన్నయ్య ఎలా ఉన్నావు? మొన్న కోసం త్యాగం చేసి బొచ్చిచ్చావంట కదా, దాని రేటింగ్ వచ్చింది. నీ బొచ్చులో రేటింగ్ కోసం ఈ బొచ్చు ఇచ్చావు కదా, నీ బొచ్చు నువ్వే తీసుకో. ఓకే ఓకే తమ్ముడు. వెళ్ళిపో. తమ్ముడు ఇమానియల్ దానన్నా. ఇదేంటో తెలుసా? తెలుసన్నా. ఏంటి? బల్బు. తగ్గించుకో. ఇక్కడ ఎన్ని బల్బులు ఉన్నాయి? 2 ఉన్నాయి అన్న. నీకు 2 కాదురా, 4 ఉన్నాయి. వాడుకో. అరే జిత్తు ఇట్రారా. లే జిత్తు, ఇప్పుడు నువ్వు రివర్స్ ఆడుకోవాలి. ఒక్క సెకండ్ ఏం చేస్తావో తెలియదు. ఇదేంటి? ఫోమ్. నీకు లేదు ఫేమ్ పో. అశ్వత్థామ 2.0 కిడ్నీ సైజ్ అన్న 2.4. ఇంకెళ్ళిపోరా రుద్రన్ను. కొమరం ఇవేంటి? బంతి పువ్వు. ఈ పూజ పనికి వస్తాయా? పనికిరాదు. నువ్వు కూడా అన్నా. ఒక 1000 ఉందా? లేదు అన్నా. ఒక 100 ఉందా? మీ ముగ్గురు సౌండ్ పట్టి అన్నారు. వాళ్ళేగా సౌండ్ పార్టీ, నేను కూడా సౌండ్ పార్టీ. ఎట్లనో తెలుసా? నాకు 4 డీజే బాక్సులు ఉన్నాయి. 4 డీజే బాక్సులు ఉన్నాయి. సౌండ్ ఎక్కడ? ఇక్కడే. ఏంటి మమ్మీ ఎవడు?